హాయ్ అండి, వెల్కమ్ టు లలిత టాక్స్ 99. సో బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకుందాం. దానికంటే ముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సో కామెంట్ కూడా చేయండి, మీకు ఏం నచ్చింది ఏం నచ్చలేదు. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లలిత టాక్స్ 99. సో ఇవాళ బిగ్ బాస్ హౌస్లో మనకి వెనస్డే రోజు ఏం జరిగింది అనేది చూస్తే బాగా బిగ్ బాస్ అయితే చాలా క్లమ్జీనెస్ అనేది క్రియేట్ చేశాడు వీళ్ళ మధ్యలోనైతే. సో అది ఎట్లా అనిపించింది అంటే, నాకైతే కోతికి కొబ్బరికాయ చిక్కినట్లు బిగ్ బాస్కి హౌస్ మేట్స్ అందరూ భలే చిక్కారనమాట. సో చాలా బిగ్ బాస్ ఆడాడు ఈరోజు, వీళ్ళందరినీ బిగ్ బాస్ ఆడుకున్నాడు, బిగ్ బాస్ ఆడించాడు దగ్గరుండి అనేది కనిపించింది ఈరోజు గేమ్లో చూస్తే. అంటే ఓట్ అప్పీల్ గేమ్స్ జరిగాయి కదా, ఓట్ అప్పీల్ టాస్క్లు. సో దాంట్లో సో ఇవాళ మనకి ఈ వెనస్డే రోజు టాస్క్లో ఓట్ అప్పీల్కి సంబంధించి కొన్ని టాస్కులు జరిగాయి. 2 టాస్కులు జరిగింది. దాంట్లో నబీల్ విన్ అయ్యి నబీల్ ఓట్ అప్పీల్కి వెళ్ళాడు. లాస్ట్ ఫైనల్గా నబీల్ విష్ణు ఇద్దరు మిగిలితే ఇద్దరులో ఎవరికి హౌస్ మేట్స్కే ఇస్తున్నాడు. బిగ్ బాస్ ఏం చేశాడంటే ఈసారి హౌస్ మేట్స్కే ఇస్తున్నాడు ఛాన్స్. సో అంటే ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి హౌస్ మేట్స్ యొక్క ఏకాభిప్రాయంతో వాళ్ళు డెసిషన్ తీసుకునేలాగా బిగ్ బాస్ వాళ్ళకే కొంచెం అభిప్రాయాన్ని వాళ్ళకి వదిలేస్తున్నాడు. సో దీంట్లో డిఫరెన్సెస్ అనేది వస్తుంది. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ కూడా వచ్చి సో బట్ ఓవరాల్గా ఎవరో ఒకళ్ళకి సెలెక్ట్ అవుతున్నారు, ఎవరో ఒకళ్ళని పంపిస్తున్నారు. సో అదేవిధంగా ఈరోజు కూడా నబీల్కి విష్ణుకి వస్తే నబీల్కి ఇవ్వటం అనేది జరిగింది. కాకపోతే నాకైతే అనిపించింది పాపం విష్ణుకి ఇచ్చి ఉండాలి. విష్ణుకి పాపం ఎందుకంటే తనకు చాలా అవసరం ఉంది ఇప్పుడు, తను ఎక్కువ కొంచెం డేంజర్లో ఉంది అన్నది ఒకటి. రెండోది తన మీద కొంచెం ఎక్కువ నెగిటివిటీ ఉంది కదా, దాన్ని పోగొట్టుకోవాలంటే కూడా తనకి ఇచ్చుంటే బాగుండేదేమని నాకు అనిపించింది. విష్ణుకి ఇచ్చి ఉండాల్సింది. సో అప్పటికి విష్ణు కూడా అడుగుతుంది, ఎందుకంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ నేను గెలుస్తుంటాను కదా, నేను ఏదో లేకలేక గెలిచాను ఈరోజు, సో నాకు ఇవ్వండి ఛాన్స్ నేను ఓట్ అప్పీల్కి వెళ్ళటానికి అన్నట్లు కూడా పాపం చెప్పుకుంటుంది. సో నబీల్ ఎట్లాగో బాగా ఆడతాడు, రేపు నబీల్కి ఛాన్స్ వస్తుంది అన్నట్లు పాపం చెప్పుకున్నది. కానీ సో వాళ్ళు హౌస్ మేట్స్ కూడా వాళ్ళ నబీల్కి కూడా ఆడాడు కదా బాగానే, గేమ్స్ అన్నీ ఆడుతున్నాడు. నబీల్ చాలా స్ట్రైవింగ్ ఉన్నాడు, అంటే తప్పించిపోతున్నాడు ఓట్ అప్పీల్కి వెళ్ళాలనేసి అని. సో అందుకని ఆ స్ట్రైవ్నెస్ చూసి కూడా వాళ్ళు నబీల్కి ఓట్ చేస్తారు అందరూ చేరి. సో దీంట్లో పాపం విష్ణు కూడా నిఖిల్ మీద అలుగుతుంది, నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు కదా, నాకు ఒక 2 days గ్యాప్ ఇవ్వ, నేను 2 days నీతో మాట్లాడినట్లు పాపం ఏదో బాగా కామెడీగా ఉంటుంది. దీంట్లో చాలా గొడవలు అయితే జరిగాయండి మనకి ఈరోజు జరిగినట్లు. క్రాసింగ్ పాత్, ఎందుకంటే ఎపిసోడ్ లైవ్ 2 కలిపి అయితే చెప్తున్నాను నేను. సో ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి చూస్తే సో ఏదో కొంచెం సిల్లీగా ఏదో ఆడుతూ పాడుతూ ఎగురుతూ వంటలు చేసుకుంటూ ఏదో ఉంటారు కానివ్వండి. తర్వాత ఒక నెక్స్ట్ గేమ్ ఎర్లీగా స్టార్ట్ చేశాడు ఈసారి. బిగ్ బాస్కి అర్థమైపోయింది దీంట్లో చాలా గొడవలు జరుగుతాయని చెప్పనేసి. మామూలుగా ఎప్పుడు ఈ గేమ్స్ అంతా ఈవినింగ్ లైవ్లో చూస్తే ఈవినింగ్ 5 తర్వాత కనిపించేటివి, అట్లీస్ట్ 4 లేదంటే 5 తర్వాతనే గేమ్స్ కనిపించేటివి. సో ఇవాళ ఏం జరిగిందంటే గేమ్స్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2 o'clock గేమ్స్ స్టార్ట్ చేసేసాడు బిగ్ బాస్. సో వాళ్ళు కూడా అనుకుంటారు, అరే 2 o'clock గేమ్ స్టార్ట్ అయిందంటే ఇంకా ఎక్కువ గేమ్స్ ఉంటాయేమో, లేకపోతే ఎవరైనా గెస్ట్లు వస్తున్నారేమో అనేసి వాళ్ళు కూడా డిస్కస్ చేసుకుంటూ సో 2 కంతా గేమ్స్ స్టార్ట్ అవుతాయి. దీంట్లో ఏమంటే క్రాసింగ్ పాత్ అనేది ఒక గేమ్ పెడతారు. సో దీంట్లో ఒక చిన్న అంటే ఫ్రేమ్స్ ఉంటాయి, అంటే మనకి ఎట్లాగంటే నుల్క మంచాలు అట్లా ఉంటాయి కదా, అట్లా మంచం సైజులో చాలా పెద్ద, కొంచెం ఎక్కువ వెడల్పు, ఒక 4 feet వెడల్పు పొడవు, ఒక 6-7 feet పొడవు అన్నట్లే పెట్టేసి దానికి నుల్క మంచానికి చుట్టినట్లు థ్రెడ్స్ అన్నీ చిక్కులుగా చుట్టి పెట్టేస్తుంటాడు బిగ్ బాస్. సో వాటిల్లో కొన్ని కలర్ థ్రెడ్స్ పెడతారు. సో ఆ కలర్ థ్రెడ్స్ ఎంతమంది, ఇప్పుడు 7 హౌస్ మేట్స్ ఉన్నారు కదా, 7 గేమ్ ఆడచ్చు. 7లో 7 కలర్స్ థ్రెడ్స్ పెట్టి ఎదురుగా ఎండ్ పాయింట్లో కొన్ని పోల్స్ లాగా, అంటే ఒక మనకి స్పీడోమీటర్ ఇది ఉంటుంది కదా, మనకి కిలోమీటర్ రాసే రాళ్ళు ఉంటాయి చూసారు, అలాంటి రాయి సైజులో ఇంకొంచెం హైట్ తోటి పెట్టేసి ఉంటారు. 7 పోల్స్ పెడతారు. అది ఒక 4 feet ఉంటుందేమో, ఆ పోల్ 3 feet ఉంటుందేమో అంతే. సో వరుసగా పోల్స్ 7 కలర్లు ఉంటాయి, 7 కలర్ థ్రెడ్స్ ఉంటుంది. సో ఒక్కొక్క కలర్ థ్రెడ్ వీళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది సెలెక్ట్ చేసుకున్నారు, దాంట్లోకి దూరి దాంట్లో కొన్ని కండిషన్స్ ఉంది. నడుముకి దారం కట్టుకొని వెళ్ళాలి. సో నడుము దారాన్ని టచ్ చేయకూడదు, విప్పకూడదు. సో వాళ్ళ తాళ్ళు అనేది వాళ్ళు దాంట్లో మధ్యలో దూరిలాగా చిక్కుముళ్ళు విప్పుకుంటూ వెళ్ళాలనేది ఒక రూల్ పెట్టుంటారు, బిగ్ బాస్ రూలు. సో దాని ప్రకారం కింద మీద పడైతే వెళ్తుంటారు. కొంతమంది ఫౌల్ ఆడారు, కొంతమంది తాళ్ళు ఇప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి పాపం
ఆ హడావిడిలో వాళ్ళకి ఐడియా రావట్లేదు, తాడిప్పుతున్నామా, జారిపోతున్నా నడుము కట్టిన దాడు అనేది అర్థం కాకుండా ఏదో కింద మీద పడి వెళ్ళిపోయారు. ఫస్ట్ నబీల్ వెళ్ళాడు, తర్వాత రోహిణి వెళ్ళింది, అటు తర్వాత గౌతము ప్రేరణ వెళ్ళారు, దాని తర్వాత నిఖిల్ విష్ణు, లాస్ట్లో అవినాష్ వెళ్ళాడు అనమాట. సో ఈ ప్రాసెస్ ప్రకారం వెళ్ళారు. థ్రెడ్ కట్టే దగ్గర బిగ్ బాస్ ఏం చెప్పాడు, చుట్టమన్నారు. దాదాపు ఒక 12 మీటర్లు ఉంటుంది మా వైరు, బాగా కొంచెం లావు ఉంటుంది కదా, అలాంటి వైరు పలుపుతాడు కడతారు కదా పశువులకి, అట్లాంటి అంత లావు వైర్ ఉంటుంది. సో దానికి రోల్ చేయాలన్నమాట. అక్కడ ఏదైతే పెట్టారో పోలు దానికి రోల్ చేసే దగ్గరనే వస్తుంది అసలు చిక్కంతా. ఈ చిక్కుముళ్ళు ఇప్పుకొని దానికి చుట్టే దగ్గర వచ్చిన చిక్కేమంటే, సో బిగ్ బాస్ ఏం చెప్పారు, దానికి చుట్టమన్నప్పుడు వీళ్ళు నబీల్ ఏం చేశాడంటే, ఫస్ట్ వీళ్ళు నా హడావిడి ఆత్రంలో మొత్తము రౌండ్స్ వేయకుండా మొత్తం దాని మీద పెట్టేసి లాస్ట్లో ఒక 5 రౌండ్లు వేసాడు అనమాట. దాని 5 రౌండ్లు ఎట్లా ముడి వేసి పెట్టినట్లు ఉంటుంది అంతే, తప్పితే అది ఓపెన్గా నీట్గా చుట్టినట్లయితే లేదు మనకి. సో రోహిణి కూడా చూస్తుంది, రోహిణి కూడా సగం అట్లాగే చేస్తుంది. మధ్యలో గౌతమ్ నిఖిల్ చెప్తుంటారు అట్లా వేయకూడదు, చుట్టాలి నీట్గా అని చెప్పారంటే నవీలు ఒప్పుకోడు. లేదు నాకు ముందే చెప్పలేదంటే, గేమ్ స్టార్టింగ్లో చెప్పాలంటే ఇట్లా చేస్తారని ఎవరికి తెలియదు కదా, బిగ్ బాస్ కూడా తెలియదు. చుట్టమంటే నీట్గా చుడతారనే అనుకుంటారు ఎవరైనా. వీళ్ళు దాని మీద వెత్తేసి మొత్తం డంప్ చేసేస్తారని బిగ్ బాస్ కూడా ఊహించుంటాడు. అందువల్ల రాయలే రూల్ బుక్. సో కాకపోతే వీళ్ళు జనరల్గా ఆలోచించుకొని చెప్పారనమాట, లేదు చుట్టాలి, వీళ్ళు గేమ్ ఆడుతూనే నిఖిల్ గౌతమ్ చెప్తారు నీట్గా చుట్టాలి, అది అట్లా డంప్ చేయకూడదు అంటే నబీల్ లేదు ఒప్పుకోను అని చెప్పేసి బాగా రుబాబ్ అనమాట. నబీల్ రుబాబే కనిపించింది రోజంతా. సో లేదని చెప్పనేసి తను అట్లాగే వెళ్ళేసి గంట కొట్టేస్తాడు ఫస్ట్. ఇంకా రోహిణి కూడా అతను 100% ఉంటే రోహిణి 50% అట్లా డంప్ చేసేసి పోయి బెల్ కొడుతుంది. దాని తర్వాత థర్డ్ ప్రేరణ వచ్చి నీట్గా చుడుతుంది ప్రేరణ అయితే. సో తర్వాత గౌతమ్ కూడా చుట్టుతాడు ఇద్దరు నీట్గా. తర్వాత 5th ప్లేస్లో వచ్చిన నిఖిల్ ఏమో తనకి రెడ్ పోల్ ఉంటుంది, రెడ్ థ్రెడ్ కట్టుకుంటాడు కదా, కాకపోతే ఎల్లో పోల్కి వెళ్ళి కట్టేస్తాడు. ఆ ఎల్లో పోల్ ఏమో అవినాష్ది. సో ఎల్లో పోల్కి కట్టేసి వెళ్ళి గంట కట్టేస్తాడు. సో కానీ గంట కొట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ చూసుకుంటే అప్పుడు తను రాంగ్ ప్లేస్లో పెట్టాను థ్రెడ్ అన్నట్లు గుర్తించేసి మళ్ళీ వెంటనే వెళ్ళి గబగబా మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ దీనికి తన రెడ్ పోల్ ఏదైతే ఉందో దానికి కట్టేసి రెండోసారి గంట కడతాడు. అది అనేది చాలా రాంగ్ అది. ఎందుకంటే ఒక్కసారి గంట ఇప్పుడు తన ఎల్లో పోల్కి కట్టేసి గంట కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి గంట కొట్టేశాక బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్ మనకే తెలుసు అక్కడ ఉన్న రూల్స్ ఏంటనేది. ఒకసారి గంట కొడితే మళ్ళీ వాళ్ళు గేమ్ రెండోసారి ఆడటానికి లేదన్నది మనందరికీ తెలుసు. ఇంకా హౌస్ మేట్స్కి తెలియకనే ఉంటుందా, ఆల్మోస్ట్ 14 వీక్స్ వస్తుంది వాళ్ళ నుండి. రూల్ తెలియకనే ఉంటారా, మరి విచిత్రంగా వెళ్ళి చెప్పటం కాబట్టి అనిపించింది నాకైతే. సో రూల్ అయితే బ్రేక్ చేశాడు. రూల్ బ్రేక్ చేయడం ఇస్ నథింగ్ బట్ ద ఫౌల్ గేమ్ అనేది నాకు కంప్లీట్గా నాకైతే అనిపించిన ఒపీనియన్ అది. సో మీరు ఎంతమంది అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. సో నిఖిల్ అయితే కంప్లీట్గా ఫౌల్ గేమ్ ఆడాడు అనేది. ఎందుకంటే తాడు చుట్టే దగ్గర ఆట ఆడేటప్పుడు తెలియకుండా కొన్ని మిస్టేక్స్ జరుగుండొచ్చేమో, కానీ కంప్లీట్గా వేరే దానికి మార్చి కట్టేసి ఇప్పుడు మార్చి కట్టేది కూడా ఓకే, ఒక్కసారి బెల్ కొట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి బెల్ కొట్టి నేను రేస్లో ఉంటానని చెప్పడం అనేది కొంచెం రాంగ్ అనిపించింది నాకైతే. సో కాకపోతే ఇక్కడనే ఎక్కువ ఆర్గ్యూ జరిగింది. సో తర్వాత ఓకే ఇదంతా అయిపోయింది, కట్టేశారు ఎట్లా ఒకట్లా. తర్వాత ఏమైందంటే ఇప్పుడు అసలు టాస్క్ ఎక్కడ వచ్చిందంటే ఎవరు ప్రేరణ వచ్చి తను స్టాండ్ తీసుకుంటుంది. సో ప్రేరణ వచ్చేసి నో ఇలా కాదు, బిగ్ బాస్ థ్రెడ్ కట్టమన్నారు, మీరు దాని మీద డంప్ చేసేస్తున్నారు అంతే, ఇది అసలు లేదు, నేను నీట్గా చుట్టాను కాబట్టి మీరు దాని ప్రకారం ఇవ్వాలి అని చెప్పన్నట్లు మాట్లాడితే చాలా గొడవ అవుతుంది. ఎందుకంటే అక్కడ సంచాలకు ఎవరైతే ఫస్ట్ గంట కొడతారో వాళ్ళే సంచాలకు. దాని ప్రకారం చూస్తే నబీల్ ఫస్ట్ గంట కొట్టి నేనే సంచాలక అని చెప్పుకుంటాడు. సో సంచాలకుగా నేను చెప్తున్నాను ఇదే కరెక్ట్ అంటాడు. సో అది చాలా రాంగ్ నబీల్ చెప్పేది. ఎందుకంటే సంచాలకుగా నువ్వు చెప్పాల్సింది అదర్ హౌస్ మేట్స్ ఎలా ఆడారో అది చెప్పాలి, కానీ నీవు ఎట్లా ఆడావు అనేది నువ్వు చెప్పుకుంటే బయాస్డ్ అవుతుంది కదా. సో ఇప్పుడు నా గేమ్కి నేను జడ్జిమెంట్ ఇచ్చుకుంటే అది బయాస్డ్ జడ్జిమెంట్ అవుతుంది. అవతల వాళ్ళ గేమ్కి నేను జడ్జిమెంట్ ఇవ్వాలి, నా గేమ్కి అవతల వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తే అది కరెక్ట్. సో సంచాలకుగా నువ్వు ఇచ్చిన రాంగ్ కదా అది. నువ్వు జడ్జిమెంట్ ఇచ్చుకోవటం ఎట్లా ఎంతవరకే కరెక్ట్, అందులో మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా చెప్తున్నారు అది రాంగ్, అలా కట్టకూడదు. ప్రేరణ నీట్గా కట్టింది, సంచాలకి చెప్పిన గైడ్లైన్ చుట్టాలి తాడు అన్నారు, అది చుట్లే డంప్ లాగుందని చెప్పనేసి హౌస్ మేట్స్ అందరూ కూడా చెప్తున్నప్పుడు నేను చెప్పిందే ఫైనల్ అని చెప్పనేది చాలా రాంగ్ అనిపించింది నబీల్ చెప్పటం. అయితే ఇక్కడ ఆర్గ్యుమెంట్ చాలా మూర్ఖంగా వాదించాడేమో అనిపించింది, ఎప్పటిలాగానే రుబాబు చూపించాడు అనేది కూడా నాకు అనిపించింది. తర్వాత బిగ్ బాస్ చెప్తారు.
సో ప్రేరణ రిపీటెడ్గా అప్పీల్ చేస్తుంది బిగ్ బాస్కి. సో తర్వాత బిగ్ బాస్ రెస్పాండ్ అవుతాడు. సో హౌస్ మేట్స్ మీరందరూ కూడా చుట్టిన విధానాన్ని చూసి ఎవరో ఫస్ట్ మీరే డిసైడ్ చేయండి అని చెప్పిన తర్వాత ఇక్కడ వీళ్ళకి మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది. చుట్టింది ప్రేరణ బాగానే చుట్టింది, కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ మారిపోతుంది కదా. ఫస్ట్ థర్డ్ వచ్చిన ప్రేరణ అని ఫస్ట్ పెట్టామంటే ఇప్పుడు సెకండ్ ఎవరిని వెళ్ళి థర్డ్ ఎవరిని వెయ్యాలి. సో చుట్టిన దాని ప్రకారం చూస్తే ఒక్కొక్కరు ఒక్కోలాగా చుట్టారు. ఎవరిని ఫైనల్ చేయాలన్న దగ్గర బాగా కన్ఫ్యూజ్ అయిపోతారు హౌస్ మేట్స్ అందరూ కూడా. ఎవరిని చెప్పాలి అర్థం కాక వాళ్ళు కన్ఫ్యూజింగ్గా. సో ఇక్కడ ఆర్డర్ మారిపోతుంది, మళ్ళీ అదంతా తికమక అవుతుంది కదా, ఎందుకు వచ్చిన గొడవ ఆర్డర్ ప్రకారం వెళ్ళిపోదాం అనేసి బిగ్ బాస్ మళ్ళీ చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. చాలా ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు ఎంత రుబాబు చూపించాడంటే మన ఎవరు నబీల్ అయితే చాలా అరుస్తాడు ప్రేరణ మీద కానివ్వండి, విష్ణు వీళ్ళందరి మీద కూడా వెళ్ళి కళ్ళు గుడ్లూరుమి చూస్తాడు, అరుస్తాడు. నేనే కరెక్ట్గా చుట్టటం అంటే ఎట్లాగా చెప్పండి, మీరు ఇది చుట్టారు ఎలా చుట్టారు, ఇది ఎలా చుట్టారు అని చెప్పనేసి అరుస్తాడు అనమాట. వాయిస్ ఎంత ఎక్కువ అంటే వీధి రౌడీ ఆకు రౌడీ లాగా అరిచి మాట్లాడడం అనేది అస్సలు బాగాలేదు. అందులో ప్రేరణ అసలు మాట్లాడుతాం తనేమో నార్మల్గా మాట్లాడుతుంటే ఆ విధంగా అరవటం ఎందుకు అంటే అరుపులతోటి మనుషుల్ని కంట్రోల్ చేసేద్దామన్న కాన్సెప్ట్లోనే ఉన్నాడు ఈ పిల్లోడు వెళ్ళినప్పటి నుంచి. అందులో రెండో దానికి ఇంకోటి యాడ్ అని ఏమంటే మన ఎగ్జామ్స్ మేట్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు కూడా నువ్వు ఈ నామినేషన్స్ అప్పుడు గట్టిగా మాట్లాడతావు జనాలకు నచ్చింది అనేసరికి అదేదో గొప్పగా ఫీల్ అయిపోయి అరుస్తున్నాడు. అది వికటిస్తుంది అనమాట అది. సో ఎందుకంటే రివర్స్ అవుతుంది అది. సో అది ఆ పిల్లోడికి తెలియట్లేదు. ఎంత గట్టిగా అరుస్తూ వాళ్ళేమో సో నార్మల్ టోన్తో మాట్లాడుతుంటే గట్టిగా అరవటము, అరిచి పనులు చేయించుకోవాలనుకోవటము, అరవటం ద్వారా అవతల వాళ్ళని కంట్రోల్ చేయాలనుకోవటం ఇట్స్ వెరీ రాంగ్. నీ పాయింట్ ప్రాపర్గా పెట్టాలి, ఆ పాయింట్ నెగ్గేలాగా చూడాలే కానీ వాయిస్ పెంచి టోన్ పెంచినంత మాత్రాన చేసిన తప్పు రైట్ అయిపోదు కదా. సో నబీల్ అదే అనుకున్నాడు, అరిచేసి ఏదో తన పాయింట్ కరెక్ట్ చేసుకుందాం అనుకున్నాడు. హౌస్ మేట్స్ కూడా కొంచెం ఎందుకులే ఇది నోటికి పోవటము అని చెప్పి అన్నట్లు అనుకొని లేదు బిగ్ బాస్ ఓకే నబీల్ కరెక్ట్ అని చెప్పారంటే బిగ్ బాస్ ఏం చేశాడంటే ప్రేరణకి స్టాండ్ తీసుకున్నాడు బిగ్ బాస్. ఫస్ట్ టైం అనమాట, ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్లో ప్రేరణకి బిగ్ బాస్ స్టాండ్ తీసుకొని ఏమో మరి ఈవిడ మేనేజ్మెంట్ కోటా కదా ప్రేరణ, మరి ఓకే తను గేమ్ ఆడింది కానీ మిగిలిన తర్వాత అవినాష్కి కూడా ఇదే స్టాండ్ తీసుకుంటే బిగ్ బాస్ ఓకే ప్రేరణకి స్టాండ్ తీసుకున్నాడు కరెక్టే అనుకోవచ్చు. కానీ అవినాష్కి స్టాండ్ తీసుకోవాలి బిగ్ బాస్. లాస్ట్ అవినాష్కి అన్యాయం జరిగింది. నాగార్జున గారు చెప్తారు కదా న్యాయానికి ధర్మానికి ప్రతిరూపమైన నువ్వు చెప్పు అవినాష్ ఏంటి అన్నట్లు పాపం అలాంటి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపమైన అవినాష్కి అన్యాయం జరిగిందని నాకు అనిపించింది. సో తర్వాత బిగ్ బాస్ కూడా స్టాండ్ తీసుకోలేదు. ప్రేరణకి ఏదైతే స్టాండ్ తీసుకున్నాడో అదే స్టాండ్ అవినాష్ విషయంలో కూడా తీసుకుంటే బాగా అనిపించుండేది. ఇక్కడే ఇలాంటప్పుడే మనకు అనిపిస్తుంది ఓకే ఈవిడ మేనేజ్మెంట్ కోట, వీళ్ళ సిస్టర్ ఆల్రెడీ బిగ్ బాస్లో చాలా ఎంప్లాయీ తను వర్క్ చేసింది. సో ఇవన్నిటినీ చూసుకుంటే బిగ్ బాస్ కోసం ప్రేరణ కోసం బిగ్ బాస్ స్టాండ్ తీసుకొని ఆవిడని గెలిపించుకున్నాడేమో, ఫస్ట్ ప్లేస్లో పెట్టించుకున్నాడని అనిపించింది. సో ఇక్కడ ప్రేరణకి బిగ్ బాస్ లేదు మళ్ళీ అంటాడు బిగ్ బాస్. నబీల్ అనగానే ఓకే మీకు చుట్టింది ఎవరిది బాగుందని బిగ్ బాస్ మళ్ళీ క్వశ్చన్ వేస్తే అప్పుడు మళ్ళీ ఓకే చుట్టిన దాని ప్రకారం అయితే ప్రేరణ బిగ్ బాస్ అంటారు. అప్పుడు బిగ్ బాస్ అడుగుతాడు మళ్ళీ అరే నబీల్ అడుగుతాడు నబీల్ మరి మీరు బిగ్ బాస్ మీకు ఏం చెప్పారంటే చుట్టమని చెప్పారు బిగ్ బాస్ అంటాడు. చుట్టడం అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు అనేసి బిగ్ బాస్ క్వశ్చన్ అయ్యి కానీ అంటే కొంచెం బాగా టైట్గా చుట్టాలి బిగ్ బాస్ అంటే మనం ఎలా చేసామంటే నేను చేశాను బిగ్ బాస్ బాగానే అప్పుడు కూడా ఏదో మరి అక్కడ కూడా బిగ్ బాస్ దగ్గర లో వాయిస్లోనే ఇందాక ప్రేరణ మీద ఎంత రుబాబు చూపించాడు అది రుబాబు అక్కడ చూపించలేడు కదా, మళ్ళీ అప్పుడు వాయిస్ టోన్ మారింది. సరే బిగ్ బాస్ అని యాక్సెప్ట్ చేస్తాడు. సో దీని ప్రకారం చూసుకుంటే సో ఫస్ట్ ప్లేస్ తేలిపోయింది ప్రేరణ అనేది. సో ప్రేరణ ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఉన్న ప్రేరణ యాజ్ ఏ సంచాలక్గా ఉండాలి రూల్ ప్రకారం. సో తను సంచాలక్ అయింది కాబట్టి లాస్ట్ ప్లేస్ ఎవరిదో చెప్పాలి. సో బిగ్ బాస్ అడుగుతాడు ప్రేరణ ఇప్పుడు లాస్ట్ ప్లేస్ ఎవరో చెప్పండి మీరు దాన్ని అని చెప్పని అనగానే ఇప్పుడు ఈమెకి గొంతులో వెలకాయ పడ్డట్లు అయిపోయింది. అరే నేను అడిగింది అంటే నాకు జరిగింది అంటే అనేది బాగా ప్రేరణకైతే మంచి డిఫికల్ట్ సిచ్యువేషన్ అయితే వచ్చేసింది అక్కడ. సో అప్పుడు బిగ్ బాస్ అనిపించింది తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు షావండి అన్నట్లు బిగ్ బాస్ లాస్ట్ ప్లేస్ ఏదో చెప్పాము నువ్వు అన్నట్లు చెప్తే సో ప్రేరణకి ఇంక చాలా డైలమా డిఫికల్ట్, చాలా ఫ్లిప్ అవుతుంది, డెసిషన్లో చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, రాంగ్ డెసిషన్స్, క్లారిటీ ఆఫ్ థాట్స్ లేదు, ఒకసారి చెప్పింది ఇంకోసారి చెప్పదు. సో ఒకసారి అవినాష్ అంటది లాస్ట్ పొజిషన్, అవినాష్ అదేంటది నేను ఎందుకు లాస్ట్ పొజిషన్ అనగానే మళ్ళీ లేదు నిఖిల్ అంటది, నిఖిల్ అదెట్లా నేను అనగానే నిఖిల్ కాదని మళ్ళీ అనుకుంటుంది. సో అందరు కలిసి హౌస్ మేట్స్ అందరూ కూడా ఆమెకి కొంచెం చాలాసార్లు గౌతమ్ తోటి వెళ్ళి డిస్కషన్ పెట్టుకునేది, అటు సైడ్ వెళ్ళి ఇటు సైడ్ వెళ్ళి రూల్ బుక్ మళ్ళీ చదువుకోవటం,
గౌతమ్ని అడగటం డెసిషన్ ఏంటి అనేసి అని. సో ఇవన్నీ కూడా ఇన్ని రోజులు గౌతమ్ నచ్చింది. గౌతమ్ ఈరోజు ఆమెకి పనికొచ్చాడు గౌతమ్ అనిపించింది నాకు. సో తర్వాత సో ఓవరాల్గా హౌస్ మేట్స్ తన ముందు పెట్టిన పాయింట్స్ ఏమంటే మళ్ళీ ఈవిడ ప్రేరణ చెప్పేదంటే నేను ఒక కంటెస్టెంట్గానే ఆడాను కదా, నేను సంచాలకుగా నేను గమనించలేదు గేమ్. ఇంతకుముందు ఎవరైతే సంచాలకున్నారో వాళ్ళు చెప్తే బాగుంటుంది ఎలా ఉంది ఏంటది అంటే నబీల్ అంటాడు నేను సంచాలకుని నేను కాదు, ఇప్పుడు నేను చెప్పను, ఇప్పుడు నేను ఎందుకు చెప్తాను. అబ్బో ఎంత రూబాబు ఎంత ఆరోగ్యంట్గా మాట్లాడంటే నేను సంచాలక్ కాదు నేను చెప్పను. ఇదంతా లైవ్లో ఎక్కువ జరిగిందనమాట ఇది. సో నేను చెప్పను అన్నట్లు అంటాడు. అదేంటది నువ్వు చెప్పాలి కదా నబీల్ అంటే ఇంకా నబీల్ అడిగే ధైర్యం ఇవ్వలేదు, అంతా వాయిస్ వేసుకొని మాట్లాడుతున్నాడు. ఎందుకురా బాబు వీడి నోటికి వెళ్ళటం అనుకున్నదేమో. సో తను కూడా ఏం చెప్పదు, అడగదు. మళ్ళీ మిగిలిన వాళ్ళని అడుగుతుంటే మిగిలిన వాళ్ళు కూడా అంత క్లారిటీగా చెప్పలేరు, ఎవరితో వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఈ ప్రాసెస్లోనే చాలా గొడవలు జరిగిన తర్వాత సో అడుగుతుంది మళ్ళీ. సరే ప్రేరణ మొత్తం వెళ్ళి హౌస్ మేట్స్ అందరూ ప్రేరణకు అడిగే క్వశ్చన్ ఒకటి, ప్రేరణ నువ్వు చూడాల్సింది ఫౌల్ గేమ్ ఎవరు ఆడితే వాళ్ళనన్నా లాస్ట్ ప్లేస్లో పెట్టాలి. రెండోది ఏమంటే ఇప్పుడు వచ్చిన చిక్కంతా కూడా దానికి దారము ఎవరైతే నీట్గా చుట్టారో రోల్ చేశారో దానిని బేస్ చేసుకుని ఇప్పుడు గొడవ జరిగింది. నువ్వు కూడా థర్డ్ నుంచి ఫస్ట్కు నువ్వు ఎలా వచ్చావంటే దాన్ని రోల్ చేసిన విధానాన్ని బట్టి నేను ఫస్ట్ తీసుకున్నారు కదా. సో అట్లాగే రోల్ చేసిన విధానాన్ని బట్టి లాస్ట్ ప్లేస్ ఎవరికో డిసైడ్ చేయాలంటే లాస్ట్ ప్లేస్లో నబీల్ వస్తాడు. అప్పుడు నబీల్ డంప్ చేసేసాడు మొత్తం. సో నబీల్ పేరు చెప్పాలంటే వీళ్ళకి భయం అనమాట, నోటి దూల నోరు ఎక్కువ అరుపులు. సో ఈ అరుపులు వీడితోటి ఎందుకురా బాబు అనుకొని ఇంకా ఆవిడ అది కన్సిడర్ చేయకుండా ఫౌల్ గేమ్ ఆడిన వాళ్ళని తీసుకుంటాను. సో అవినాష్ లాస్ట్లో థ్రెడ్ నడుపుకి కట్టిన థ్రెడ్ తీసి పక్కన వేసేసి బయట వెళ్ళేసి నీళ్ళు తాగేసి వచ్చి మళ్ళీ థ్రెడ్ కట్టు లాస్ట్ గివప్ ఇచ్చేసి మళ్ళీ బెజర్ రాలేదనేసి మిగిలిన వాళ్ళందరూ కంప్లీట్ చేయి టాస్క్ అనగానే సో వెళ్ళి మళ్ళీ అవినాష్ టాస్క్ కంప్లీట్ చేస్తాడు. సో అవినాష్ అయితే కొంచెం ఫౌల్ ఆడాడు, నడుముకి కట్టిన తాడు తీసేసి మళ్ళీ అక్కడ వెళ్ళాడు కదా. సో అందువల్ల అవినాష్ థర్డ్ లాస్ట్ ప్లేస్ పెడతానే కానీ అవినాష్ అడుగుతాడు అదేంటది మరి గంట కొట్టేసి గేమ్ కంప్లీట్ అయిపోయింది కదా నిఖిల్కి, మరి నిఖిల్ కదా అవ్వాలి, రెండోసారి ఎట్లా ఆడతాడు నిఖిల్. సో అందుకనంటే లేదు నబీల్ అప్పుడు సంచాలకుగా నబీల్ 6th ప్లేస్ అని చెప్పాడు నిఖిల్కి, అందువల్ల నేను నా నిఖిల్ని కన్సిడర్ చేస్తే 6th ప్లేస్ అంటే నా సంచాలకు నబీల్ని బిగ్ బాస్ నబీల్ సంచాలక్ కాదని తీసేశాడు. సంచాలక్ ఆయన తీసుకున్న డెసిషన్ని రాంగ్ అని చెప్పాడు బిగ్ బాసే. ఫస్ట్ ప్లేస్ నబీలు, సెకండ్ రోహిణి, 5th విష్ణు, 6th నిఖిల్ అని చెప్పనేసి ఏదైతే ఈయన చెప్పాడో ఈయన ఆయన తీసుకోలేదు కదా. బిగ్ బాసే కన్సిడర్ చేయనప్పుడు ఆయన సంచాలకుగా 6th ప్లేస్ ఆయనకి ఇచ్చాడు కాబట్టి నేను ఒప్పుకుంటాను. ఆయన ఎట్లా చెప్తుంది రోహిణి ఈవిడ ప్రేరణ అన్నది నాకు పెద్ద క్వశ్చన్ అనమాట. అది ఎందుకు ఎవరు అడగలేదు అక్కడ బిగ్ బాస్లో. సో సంచాలకుగా ఆయన ఫెయిల్ అయ్యాడు, ఆయన సంచాలకుగా ఆయన డెసిషన్ కన్సిడర్ చేయలే. సో నబీల్ కూడా అదే చెప్తాడు, ఇప్పుడు నేను సంచాలక్ కాదు నేను ఎందుకు చెప్తాను అప్పుడు చెప్పాను అన్నట్లు అంటాడు. సో ఇక్కడ 6th ప్లేస్ నిఖిల్కి ఇచ్చాడని చెప్పినట్టు అదే ఎట్లా నువ్వు ఇప్పుడు సంచాలక్ కదా 6th ప్లేస్ నువ్వు ఎట్లా ఇస్తావు అంటే 6th ప్లేస్ తనకెందుకు ఇస్తావు, తను ఆల్రెడీ ఆటలోంచి అవుట్ అయ్యాడు కదా అనగానే ఓకే నిఖిల్ రాంగ్ చేశాడు నిఖిల్ పేరు చెప్తాను అంటది. నిఖిల్ అనుకుని అదే నిఖిల్కి చెప్పేస్తుంది బిగ్ బాస్ నిఖిల్ లాస్ట్ ప్లేస్ నీకు బిగ్ బాస్ అంటది. సో ఇక్కడ ఈ మధ్యలో జరిగేటప్పుడే విష్ణు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తుంది, ప్రేరణను ఇన్ఫ్లుయెన్స్ చేసింది కూడా. సో విష్ణు ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాన్ని బట్టి ఈవిడ డెసిషన్ అలా చెప్పిందని నాకు అనిపించింది. విష్ణు ఏమంటదంటే చూడు ప్రేరణ ఇది జరిగేదైతే గొడవలు జరుగుతూనే ఉంటాయి, నువ్వు ఏ పేరు చెప్పినా ఎవరో ఒకరు గొడవ చేస్తారు, సో ఏదో ఒక నువ్వు పేరు చెప్పేసి నువ్వు హౌస్లోకి వచ్చేసాయి అని చెప్పేసి 2-3 సార్లు అంటది విష్ణు. ఎందుకంటే విష్ణుకి తెలుసు ప్రేరణ నిఖిల్ పేరు చెప్పదు, అవినాష్ ఒక్కడే ఉండేది లాస్ట్లో. ఎందుకంటే కన్ఫ్యూజన్ వచ్చింది, అవినాష్ నిఖిల్ పేర్లే పెట్టుకుంది ఈవిడ. సో థ్రెడ్ కట్టేదాన్ని బట్టి చూస్తే లాస్ట్ 7th ప్లేస్లో మన నబీల్ వస్తాడు, 6th ప్లేస్కి రోహిణి వస్తుంది. వాళ్ళ పేరు చెప్పాలంటే ఈవిడికి టెన్షన్ అనమాట. నబీల్ పేరు చెప్పాలంటే చాలా రుబాబ్ చూపిస్తాడు, రౌడీజం చూపిస్తాడు కదా. సో ఆ రౌడీజం చూసి భయపడినట్లుంది. అందుకని తాడు కట్టే బిగ్ బాస్ చెప్పి తాడు కట్టే దగ్గర కానీ అది చేయకుండా గేమ్లో ఫౌల్ ఆడిన దాని గురించి చెప్తుంది. ఎందుకు మా తాడు కట్టేది చూడాలి కదా నువ్వు అంటే ఒకరు 30% ఒకరు 80% పెట్టారు, తాడు కట్టేదాన్ని బట్టి నేను ఎలా చూస్తానంటే ఈవిడ ఫస్ట్ ప్లేస్ తెచ్చుకుంది దాని పేరుతో కదా, తాడు కట్టేదాన్ని బట్టి ఈవిడ ఫస్ట్ ప్లేస్ తీసుకున్నది. సో కానీ ఈవిడ్ని లాస్ట్ ప్లేస్ ఇమ్మంటే అది తీసుకోదంట, అది కన్సిడర్ చేయనంటది. సో చాలా ఫ్లిప్ అయింది ప్రేరణ, చాలా ఫ్లిప్ చేసింది ఇక్కడ నాకు అనిపించింది. తన డెసిషన్ రాంగ్ డెసిషన్ ఫ్లిప్ చేసుకున్నది. ఎందుకంటే ఈవిడ తాడు కట్టే విధానాన్ని బట్టి ఈవిడ ఫస్ట్ నుంచి థర్డ్కి వచ్చింది, అదే లాస్ట్ పొజిషన్ ఇవ్వాలంటే కూడా తాడు కట్టే విధానాన్ని బట్టి కదా లాస్ట్ పొజిషన్ ఇవ్వాలి. అక్కడ మాత్రం గేమ్ ఎవరు ఫాలో ఆడారు అని చెప్పి దాన్ని కన్సిడర్ చేస్తానని చెప్పనేసి మాట్లాడటం ఒకటి. రెండోది నిఖిల్ ఆల్రెడీ గేమ్లోంచి అవుట్ అయిపోయాడు, నిఖిల్ లేట్ గంట కొట్టేసి ఒక్కసారి మళ్ళీ రెండోసారి థ్రెడ్ మార్చి మళ్ళీ గంట కొట్టడం అనేది విచ్ ఈజ్ వెరీ రాంగ్ అనమాట. రూల్ బుక్లో ఒక్కసారి గంట కొట్టాలని లేదు కదా అనేసి తీసుకొచ్చి ఎక్కలేని లూప్లన్నీ తీసుకొచ్చి బయట దాన్ని తగిలిస్తుంటారు అనేది చాలా రాంగ్ అది.
సో నిఖిల్ని ఓకే నిఖిల్ అంటది ఫైనల్గా అని చెప్పానంటే నిఖిల్ లాస్ట్ బిగ్ బాస్ అనగానే నిఖిల్ ఒప్పుకో అదేంటది నేను ఎట్లా లాస్ట్ వచ్చాను, నేనేం థ్రెడ్ బాగానే కట్టాను కదా, అవినాష్ వచ్చింది లాస్ట్లో కదా, అవినాష్ ఆల్రెడీ నడుముకి తాడు కట్టేశాడు కదా అంటే అవినాష్ అడుగుతాడు, చూడు నిఖిల్ నువ్వు చేసిన తప్పు నేనైతే తప్పు చేశాను అబ్బా, నువ్వేం చేసావు చెప్పు అంటే నాది కూడా రాంగే అప్పుడు అంటాడు, నేను రాంగ్ చేశానని నిఖిల్ ఒప్పుకుంటాడు. సో నిఖిల్ ఇప్పుడు ఇద్దరు తప్పని చెప్పేసి ఇద్దరు ఒప్పుకున్నప్పుడు ఇద్దరికి ఇవ్వాలి కదా, ఇద్దరిని లాస్ట్ ప్లేస్లో పెట్టాలి, ఇద్దరిని డిస్క్వాలిఫై చేసేసేయాలి. సో గేమ్ నుంచి ఇద్దరు డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత 5th ప్లేస్లో ఉన్న విష్ణు లాస్ట్కి వస్తుంది. సో కానీ తను ఎందుకో అట్లాంటి కన్ఫ్యూజన్ డెసిషన్ తీసుకొని ఫ్లిప్ చేస్తూ వాళ్ళ గ్రూప్ గేమ్ నిఖిల్ ఏంటంటే వాళ్ళ కే బ్యాచ్, నిఖిల్ని ఆమె అవుట్ చేయలేదు వాళ్ళ బ్యాచ్, అవినాష్ ఒక్కడు బయట నుంచి ఉన్నాడు, అతనికైతే అందులో మాట్లాడలేడు ఏమి. సో అతను ఒక దాన్ని ఏమంటారు బలం లేని మనిషి అనిపిస్తుంది అక్కడ, ఎందుకంటే అతనికి రోహిణి ఒక్కటే సపోర్ట్ చేస్తుంది, వీళ్ళకైతే అట్లా కాదనమాట, వీళ్ళకి ఏ బ్యాచ్ ఒకటి అదంతా ఉంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి గ్రూప్ వైజ్ అన్ని చూపించుకుంది, ప్రేరణ అనేది క్లియర్గా కనిపించింది అక్కడ. సో అవినాష్ ఇద్దరిని డిస్క్వాలిఫై చేస్తే ఇద్దరిని గేమ్లో పెట్టాలి. సో అక్కడ గేమ్లో పెట్టే పరిస్థితి లేదు, ఇద్దరిని డిస్క్వాలిఫై చేసి విష్ణుకి 5th ప్లేస్ ఇచ్చి ఉండాల్సిందే. సో అవుట్ ఆఫ్ 7 2 members గేమ్లోంచి బయట వెళ్ళిపోతే 5th ప్లేస్లో విష్ణు ఉండాల్సింది. కానీ ఈవిడ ఉన్న అది ఆ కే బ్యాచ్ ఫీలింగ్ తోటి నిఖిల్ని 6th ప్లేస్ పెట్టి అవినాష్ని గేమ్లో నుంచి 7th ప్లేస్ అని చెప్పడం అనేది వెరీ 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 రాంగ్ డెసిషన్ ఆవిడది. సో అది బిగ్ బాస్ ఇక్కడ కూడా ఆవిడని కన్సిడర్ చేస్తాడు. సార్ లాస్ట్కి నిఖిల్ అదేంటి నేను ఎలాగ అనగానే మళ్ళీ సరే సరే అని చెప్పేసి అవినాష్ లాస్ట్ ప్లేస్ వీళ్ళు ఎట్లా కాదు సార్ బిగ్ బాస్, నేనైతే అవినాష్ పేరు చెప్పేస్తాను, అవినాష్ పేరు రాసుకోండి మీరు అని, నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను, ఏదైనా ఉంటాయి మళ్ళీ హౌస్లో మాట్లాడుకుంటానని చెప్పని హడావిడిగా చెప్పేస్తుంది. అవినాష్ చాలాసేపు ఆర్గ్యూ చేస్తాడు, అది ఎట్లా నువ్వు నిద్రను తప్పు చేశాం కదా అంటే లేదు అవినాష్ నువ్వు దీని ప్రకారం నువ్వు నడుంకి థ్రెడ్ కట్టలేదు, నువ్వు ఫౌల్ ఆడావు నేను అనుకుంటున్నాను అంటే అతను కూడా ఆడాడని ఒప్పుకున్నాడు కదా అంటే అది నేను కన్సిడర్ చేయను, ఇదే కన్సిడర్ చేస్తాను, లాస్ట్ సంచాలకు అతనికి 6th ప్లేస్ ఇచ్చాడు నేను అదే తీసుకుంటానని చెప్పనేసి మూర్ఖంగా అడ్డదిడ్డంగా వాదిస్తుంది. సరే ఇంకా ఓకే జనాలు చూసుకుంటారులేమ్మా అనేసి అవినాష్ పాప ఇంకా సైలెంట్ కామ్ అయిపోతాడు, ఎందుకు వచ్చిన గొడవ అన్నట్లు. సో తర్వాత గేమ్ వచ్చి ఒక సర్కిల్ ఉంటుంది, యాక్షన్ రూమ్కి తీసుకెళ్ళి ఆ యాక్షన్ రూమ్లో సర్కిల్ ఒకటి గీసేసి ఆ సర్కిల్లోనే ఉండాలి. ఫస్ట్ టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాప్ 6, అవినాష్ ఒకటి అవుట్ కదా, వీళ్ళందరినీ కూడా ఆ సర్కిల్ నిలబెట్టించేసి గేము మనకి ఇట్లాగా ఏంటది బాక్సింగ్ అప్పుడు ఇస్తారు కదా, బాక్సింగ్ కాదు కుస్తీ పోట్లు అప్పుడు ఏదో డాలు సైనికులు ఎవరైనా ఉంటారు డాలు కత్తి ఉన్నట్లు ఆ డాల్ లాగా ఒకటి పెడతారు. సో దాంతో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, నెట్టుకోవాలన్నమాట. సో ఎవరైతే సర్కిల్ నుంచి బయట పంపించేస్తారో వాళ్ళు అవుట్. సో ఈ నెట్టుకోవటంలో ఫస్ట్ ప్రేరణ అవుట్ అయిపోతుంది, కర్మ మళ్ళీ బాగా బ్యాక్ వచ్చేదిలే అనుకున్నా, అక్కడైతే గొడవపడి ఫస్ట్ ప్లేస్ తీసుకున్నది. సో ప్రేరణ అవినాష్కి అన్యాయం చేసింది, ప్రేరణ ఫస్ట్ బయట వచ్చేసింది. సో తర్వాత సెకండ్ గౌతమ్ని తోసేస్తారు అందరూ కలిసి. సో థర్డ్ నిఖిల్ చాలా వరకు మ్యాక్సిమం ట్రై చేశాడు నిఖిల్ రింగ్లో ఉండటానికి. సో ముగ్గురు కలిసి నిఖిల్కి తోసేస్తారు. ఇంక మిగిలింది విష్ణు, నబీల్ అండ్ రోహిణి. సో రోహిణి కూడా చాలా మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు, చాలా సూపర్గా ఆడింది రోహిణి మాత్రం. రోహిణి నిఖిల్ చాలా సూపర్గా ఆడారు ఈ గేము. సో రోహిణి ఎంత మ్యాక్సిమం తను ట్రై చేసింది అక్కడ రింగ్లో ఉండటానికి. సో విష్ణు పెద్దగా ప్రెషర్ ఇవ్వలేదు కానీ రోహిణిని తోయటానికి, నబీల్ చాలా రోహిణిని ట్రై చేశాడు తోయాలనేసి, రోహిణి మ్యాక్సిమం ట్రై చేసింది, రింగ్ అంతా తిరిగేసింది అనమాట. సో లాస్ట్కి వాళ్ళైతే రోహిణిని బయట తొయ్యలేకపోయినారు, కానీ రోహిణికి ఎనర్జీ లేకుండా పోయిందనమాట. సో తనకి ఎక్కువ గసు వచ్చేస్తుంది, తను ఊపిరి తీసుకోలేకపోతుంది, పరిగెత్తి రింగ్లో. సో అందువల్ల తనే గివప్ ఇచ్చేసి రింగ్లోంచి బయట వచ్చేస్తుంది. సో తర్వాత ఇంక మిగిలింది విష్ణు అండ్ నబీల్ కాబట్టి బిగ్ బాస్ మళ్ళీ ఇక్కడ ఒక ట్విస్ట్ పెడతాడు. ఓకే మీరిద్దరు విన్నర్స్, సో మిగిలిన హౌస్ మేట్స్ చెప్తారు వీళ్ళిద్దరు ఎవరికొకళ్ళకి మీరే సెలెక్ట్ చేయండి ఓట్ అప్పీల్ కోసం అని చెప్పేసి పంపించాడు వీళ్ళిద్దరిని. అంటే సో బయట వచ్చి నబీల్ అప్పుడు ఇంతసేపు ఊరిమాడు, ఫస్ట్ క్రాసింగ్ పాత్ అప్పుడు ఊరిమాడు, అరిచాడు, రౌడీని చూపించాడు, బెదిరించాడు అందరినీ. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్లీజ్ 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 నాకు ఇవ్వండి అవకాశం అంటే వీళ్ళు అందితే జుట్టు పట్టుకుంటాడు, అందకపోతే కాళ్ళు పట్టుకున్నాడు నబీల్ ఇక్కడ. సో ప్లీజ్ 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 నాకు అవకాశం ఇవ్వండి అని బతిలు ఆడుకున్నాడు అందరినీ, హౌస్ మేట్స్ అందరినీ. నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను నేను వెళ్ళి ఓట్ అప్పీల్ చేసుకుంటానంటే మళ్ళీ పాపం విష్ణు కూడా వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ నాకు వచ్చిన అవకాశము, నబీల్కి మళ్ళీ రేపనే ఆడి గెలుచుకుంటాడు, సో నాకైతే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అనుకుంటుంది. సో మీరిద్దరు పక్కకి వెళ్ళండి, మేము 5 మంది డిస్కస్ చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళని పక్క పంపించి వీళ్ళు 5 మంది డిస్కస్ చేస్తారు మిగిలిన హౌస్ మేట్స్. రోహిణి ఏమో లేదు నేను విష్ణు నాకు ఆల్రెడీ ఇంత ముందు త్యాగం చేసింది కదా లాస్ట్గా నిన్నటి గేమ్లో, కాబట్టి నేను విష్ణుకి నేను సపోర్ట్ చేస్తాను, ఇక్కడ విష్ణుకి ఇవ్వాలని నేను అనుకుంటాను. ఇక్కడ రోహిణి మరి ఇవ్వాలని ఉంది, ఇవ్వాలని లేదో మరి తెలియదు, మళ్ళీ ఇంకో పాయింట్ పెడుతుంది.
కాకపోతే గేమ్స్ పరంగా చూస్తే నబీల్ బాగా ఆడాడు, నబీల్కే ఇవ్వాలనిపిస్తుంది. కానీ నాకైతే రోహిణి విష్ణు నాకు ఇలా హెల్ప్ చేసింది కాబట్టి నేను విష్ణుకి ఇస్తానని చెప్పానంటది. తర్వాత కూడా ఆయన అందులో ఇంకోటి ఏమంటే విష్ణుకి పాపం మళ్ళీ నబీల్ రేపు గేల్చి ఆడగలడు, ఇప్పుడైతే ఆడలేడు. అంటే ఇప్పుడు పాపం విష్ణు ఈరోజు ఒక్కరోజే కదా, విష్ణు అందులో డేంజర్లో ఉంది. సో తనకి చాలా నెగిటివిటీ ఉంది కాబట్టి తనకి ఇద్దాం అవకాశం అంటే నిఖిల్ కూడా ఓకే ఓకే అవును విష్ణుకే ఇద్దామంటారు. కాకపోతే ప్రేరణ కూడా అంటది ఇప్పుడున్న అవకాశాన్ని అంటే అవసరం బట్టి చూస్తే విష్ణుకి ఎక్కువ అవసరం ఉంది అని చెప్పానంటే మళ్ళీ పక్కన ఎవరు అవినాష్ ఎవరు అంటారు మొన్న అవసరాన్ని బట్టి కాదు అక్కడ ఎవరైతే డిజర్వ్డ్ వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పనేసి ఒక పాయింట్ పెడితే మళ్ళీ అందరూ సర్లే ఓకే నబీల్ అయితే చాలా డిజర్వ్డ్, చాలా ఆడాడు గేమ్స్ అన్నీ కూడా, ఎక్కువ అంటే తప్పించిపోతున్నాడు అక్కడ వెళ్ళి చెప్పాలని చెప్పనేసి అని. సో కాబట్టి నబీల్కి ఇద్దాంలే అని చెప్పనేసి అతను తపను చూసి పాపం వీళ్ళందరూ మంచిగా ఆలోచించారు. అదే నబీల్ ఆ ప్లేస్లో ఉంటే ఎంత మూర్ఖంగా రౌడీలాగా మాట్లాడుంటాడు. అట్లా వేరే వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేయంటే తన ఫేవరెట్ని సెలెక్ట్ చేస్తుంటాడే కానీ వాళ్ళకి పాపం చాలా ఇది పడ్డారు కదా వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పని అంత పాజిటివ్ థాట్స్తో ఉండేవాడు కాదు నబీల్. ఇదైనా చూసి నబీల్ నేర్చుకుంటే బాగుంటుంది బయట వచ్చిన తర్వాత. సో ఇక్కడ మళ్ళీ సరే పాపం హౌస్ మేట్స్ అందరూ కూడా ఏదో పాపం పోన్లే పిల్లోడు ఇద్దాంలే అని చెప్పనేసి అనుకుంటారు, నబీల్ని సెలెక్ట్ చేసి పంపిస్తారు. పాపం ఇక్కడ విష్ణు బాగా హట్ అయింది. అసలు నేను అంటే నాకు ఇక్కడ ఈ సిచ్యువేషన్ బట్టి ఎవరు ఏంటో అర్థమవుతుంది, మన డిఫికల్ట్ సిచ్యువేషన్స్లోనే మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు ఎవరో తెలుస్తుంది అనేసి రోహిణితోటి బాధపడుతుంటుంది. రోహిణి పాపం చాలా బాగా కన్సోల్ చేసింది. లేదు అందరూ నీ పేరు అనుకున్నాము విష్ణు, కాకపోతే ఆ అబ్బాయి కొంచెం ఎక్కువ ఆడాడు కదా అందువల్ల అతన్ని పేరు తీసుకుని నీ పేరు కూడా అందరూ చెప్పారు, నిన్నేం కాదనుకోలేదు అంటే లేదు లేదు నా పేరు ఎవరు చెప్పలేదు, నువ్వు ఒక్కదానివే నా పేరు చెప్పావు రోహిణి, సో మిగిలిన వాళ్ళు ఎవరు నా పేరు చెప్పలేదు అంటే ఈవిడ బాధ ఏమంటే నిఖిల్ చెప్పలేదు, నిఖిల్ సపోర్ట్ చేయలేదు విష్ణు అనేది పాపం బాధ. సో వీళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి విష్ణు వాళ్ళు కే బ్యాచ్ ఎప్పుడు కే బ్యాచ్నే సపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళ తర్వాతనే వీళ్ళు ఎప్పుడైనా కూడా. సో కాకపోతే అది పాపం విష్ణుకి అర్థం కాలేదు. ఓకే తర్వాత ఓకే నబీల్ మళ్ళీ విష్ణు చాలా బాగా రోహిణి అంటే తను కన్సోల్ చేస్తుంటుంది, కొంచెం ఓదారుస్తుంది. అట్లేం నువ్వు హట్ అవ్వకు, మనసుకేం తీసుకోకు, నువ్వు ఆడే గేమ్స్ జనాలకి తెలుస్తుంది, బాగా చూస్తానన్నారులే, నీకు పడే ఓట్లు నీకు ఎలాగో పడతాయి, నువ్వు దీని అంతా ఎందుకు మనసుకు తీసుకుంటావు, సో నీకు ఎట్లాగో బాగానే జరుగుతుందిలే, నీకేం ఇబ్బంది ఉండదులే, మంచిగా జరుగుతుందిలే అన్నట్లు పాపం బాగా కన్సోల్ చేస్తుంది. మిగిలిన వాళ్ళ మీద కూడా ఈ అమ్మాయి ఎక్కడ నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకుంటుంది అనేసి మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తారు అక్కడ రౌండ్లో. కాకపోతే నబీల్ కొంచెం ఎక్కువ ఆడాడు కదా ఆట పరంగా అతను నబీల్ తీసుకున్నారు అనేసి పాపం కన్సోల్ చేస్తుంది. ఇంకా నబీల్కి ఓట్ అప్పీల్ ఛాన్స్ వస్తుంది. ఓట్ అప్పీల్కి వెళ్ళేసి నబీల్ ఓకే చాలా బాగా చెప్పాడు, తను ఓట్ ఫ్రేమింగ్ కానివ్వండి తను చెప్పడం అంతా కూడా నిజంగా చాలా సూపర్గా చెప్పడం అనేది. కాకపోతే నాకు ఇక్కడ ఒక డౌట్ ఏమంటే నబీల్ చెప్పింది 2016లో స్టార్ట్ చేశాను, సినిమా వేషాల కోసం ట్రై చేశాను, అక్కడ నాకు కుదరలేదు, టీవీలో నాకు అవకాశం రాలేదు, సో కాకపోతే మళ్ళీ నా ఓన్గా నేను మా మదర్ ఫోన్ తీసుకొని దాంట్లోంచి నేను వీడియోలు తీసుకుంటూ యూట్యూబ్లో పెట్టడం జరిగింది, ఇవాళ నేను కొంచెం పేరు డబ్బులు సంపాదించుకోగలిగాను అంటాడు. సో ఇక్కడ నాకు ఇంకో డౌట్, ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏమంటే 2016 అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 9 years అవుతుంది, 8 to 9 years అయింది. సో ఈ పిల్లోడు వయసు 25 ఏళ్ళు అంటారు, మరి 8 years ముందరంటే ఈ పిల్లోడు ఏం సినిమాల కోసం ట్రై చేశాడు, ఏం మూవీస్ కోసం ప్రయత్నించాడు అనేది నాకు అర్థం కాలేదు. సో అంత చిన్న వయసులో ఏం చేశాడు అబ్బా అనేసి నాకు అనిపించింది. ఓకే కాకపోతే ఓట్ అప్పీల్ చాలా బాగా చేశాడు. మిగిలిన హౌస్ మేట్స్ అడుగుతారే మా పేరు కూడా చెప్పరా అనేసి రోహిణి విష్ణు వీళ్ళు అడిగితే వాళ్ళ పేరు ఎవరికి చెప్పలే, మనకి చూపించింది దాంట్లో అయితే ఎపిసోడ్లో. సో అతనికి తరఫున అతను ఓట్ అప్పీల్ చేస్తున్నాడు. నాకు మన గౌతమ్ కృష్ణ డైలాగ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు, నిర్మోహమాటంగా నిర్భయంగా అనే డైలాగ్ ఆయన చెప్తుంటాడు కదా. సో ఆ ప్రకారంగా నేను గేమ్ ఆడాను. ఆడియన్స్ ప్లీజ్ నాకు ఓట్ చేయండి, సపోర్ట్ చేయండి, నేను కప్పు గెలుస్తాను, మా అమ్మ కోరిక నెరవేర్చాలనుకుంటున్నాను. మా అమ్మ ఆల్రెడీ చెప్పింది బిగ్ బాస్ లైట్స్ ఆగిపోయేసి అంటే లైట్స్ అని ఆపేసి డోర్ క్లోజ్ చేస్తారు కదా, డోర్ వేసిన తర్వాత నువ్వు బయట రావాలి అని చెప్పన్నాడు. అంటే ఏమిటి టాప్లో ఉండాలి, టాప్ 1లో ఉండాలనేసి నాకు మా అమ్మ కోరిక అనేసి ప్రతి ఒక్కరు మదర్ సెంటిమెంట్ తీసుకొస్తున్నారు. అందరికీ అదే మదర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా అదే కోరుకుంటారు. సో అదే చెప్పుకున్నాడు వచ్చి మా అమ్మ కోరుకున్నది, సో నాకు అవకాశం ఇవ్వండి, నాకు ఓట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి అనేసి పాపం బాగానే చెప్పుకున్నాడు అనిపించింది. సో తర్వాత ఈ సంజయ్ ఎవరు ఆయన పేరు వన్ చెఫ్ అంట, సో అతను వచ్చారు మళ్ళీ హౌస్లోకి ఇది అయిపోయాక. సో అతను వచ్చి చాలా సందడి చేశాడు హౌస్లో, పాపం బాగా నీట్గా వండి పెట్టాడు. సో భోజనంతో చంపేశాడు ఆయన పాపం హౌస్ మేట్స్ అందరికీ. పాపం వాళ్ళకి ఎంతసేపు ఆడటము, చాలకుండా తినటం, చాలా నిద్ర, ఆటలు ఇవే ఉండే కదా. పాపం వాళ్ళకి అంత ఆట ఆడే రోజంతా ఫిజికల్ స్ట్రెయిన్ మెంటల్ స్ట్రెయిన్ అవన్నీ ఫేస్ చేసి
ఫుల్ కడుపులో మామూలు కాదు అసలు. స్టార్టర్స్ దగ్గర ఏం మెయిన్ కానివ్వండి, డెజర్ట్స్ కానివ్వండి, ఒక రకం కాదనమాట. వెజ్ నాన్ వెజ్ 2 ఐటమ్స్ చాలా బాగా ఆయన సగం చేశారు, సగం బయట నుంచి తెప్పించారు. అంటే ఆయన చేసి తీసుకొచ్చినట్లుంది. డెజర్ట్స్ అవి బిగ్ బాస్ పంపించినట్లుంది, కొన్ని మళ్ళీ ఫ్రీజర్లో ఉండే తీసుకోండి అనేసి బిగ్ బాస్ హౌస్ మేట్స్కి చెప్తారు. సో ఫుల్గా ఫుడ్ తినేసి జనాలు పాపం ఒళ్ళు కూడా పడుకొనేసి ఉన్నారు పాపం వాళ్ళందరూ. సో ఇదైతే జరిగింది బిగ్ బాస్ వెనస్డే రోజు రివ్యూలో. సో నబీల్కి ఓట్ అప్పీల్ వచ్చింది. మరి థర్స్డే రోజు ఏం జరుగుతుందో చూద్దాము. సో కాకపోతే బిగ్ బాస్ అయితే అవినాష్కి స్టాండ్ తీసుకోలేదు, ప్రేరణ కోసం స్టాండ్ తీసుకున్నాడు అనేది మాత్రం బిగ్ బాస్కి చాలా అన్ఫేర్ అనిపించింది ఇది బిగ్ బాస్ చేసింది. సో మీకేమనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లలితా టాక్స్ 99. సో లైక్ మై కంటెంట్ ఆల్సో. మీకు ఏదైనా దీంట్లో మీకు బాగా అనిపించింది ఏదో కామెంట్ పెట్టండి, నచ్చకపోతే కూడా ఏం నచ్చలేదో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో.